రైతులు పండించే సన్న వడ్లకు బోనస్ అందించే పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంపిక చేసిన సన్న వరి రకాలకే బోనస్ అందిస్తారు. ఈ మేరకు 7 రకాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ రకం వరి సాగు చేసే వారికి క్వింటాలకు 500 బోనస్ అందిస్తారు. ప్రభుత్వం ఎంపిక చేసిన సన్న బియ్యం రకాలను సాగు చేసిన వారికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 బోనస్ జమ చేస్తారు. రైతులు పండించే సన్న వడ్లకు బోనస్ అందించే పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంపిక చేసిన సన్న వరి రకాలకే బోనస్ అందిస్తారు. ఈ మేరకు 7 రకాలకు ప్రభుత్వం గుర్తించింది. ఈ రకం వరి సాగు చేసిన వారికే క్వింటాలకు 500 బోనస్ అందిస్తారు. ప్రభుత్వం ఎంపిక చేసిన సన్న బియ్యం రకాలను సాగు చేసిన వారికి మద్దతు ధరలతో పాటు క్వింటాలకు 500 బోనస్ జమ చేస్తారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు లాభం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల సన్న బియ్యం సాగు మరింత పెరుగుతోందని భావిస్తున్నారు. ప్రభుత్వం 7 రకాలను ఎంపిక చేస్తుంది. నిబంధన ప్రకారం ఈ రకాల సన్న బియ్యంను పండించిన వారికి బోనస్ జమ చేస్తారు. ఈ క్రాప్ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. రైతులు నెల రోజుల్లోగా తమ పంట వివరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. సన్నబియ్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు నాణ్యమైన సన్నబియ్యం సాగు వైపు ఆసక్తి చూపుతారనే ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని విధి విధానాలను విడుదల చేసింది. తాజాగా కేబినెట్ వీటికి ఆమోదం తెలపడంతో అధికారికంగా అమల్లోకి రానుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి రానుందని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సన్న బియ్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సేకరణలో వీటికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో 7 రకాలను ప్రభుత్వం గుర్తించి రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటోంది. 2025లో రాష్ట్ర వ్యాప్తంగా 69.89 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా 43.51 లక్షల ఎకరాల్లో సన్న బియ్యం పండించారు. ఇక 26.38 లక్షల ఎకరాల్లో ఉతక రకాల సాగు చేపట్టగా మొత్తం విస్తీర్ణంలో 62% సన్న బియ్యం సాగు జరిగింది. గత ఏడాది 33 సన్న బియ్యం రకాలను ప్రభుత్వం గుర్తించగా వీటిలో 7 రకాలే 27.95 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ రకాలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఈ రకాలను పరిశీలించి రైతుల ఆదాయాన్ని పెంచుతాయని గుర్తించింది. ఈ 7 రకాల్లో బీపీటీ 5204, RNR 15048, HMT సోనా, జై శ్రీరామ్, KNM 1638, WGL 44, KNM 7715 రకాలున్నాయి. ఈ రకాలను పండించిన వారికి మద్దతు ధరలో సంబంధం లేకుండా క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.